కోయంబత్తూర్ టు వల్పరా ఈ రైడ్లో అడ్వెంచర్, ఫన్ అండ్ నేచర్ బ్యూటీ అన్నీ ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది ఈ వీడియో. అండ్ వీఆర్ రెడీ టు స్టార్ట్ అవర్ రైడ్. సో నేను ఫస్ట్ అయితే వెళ్ళి నా టైర్ పికప్ చేసుకోవాలి. టైర్ ఆల్మోస్ట్ లైక్ ఎండింగ్కి వచ్చింది. ఆర్డర్ పెట్టేశాను, వెళ్ళి అక్కడ నుంచి పికప్ చేసుకొని అండ్ దెన్ వీ గోనా స్టార్ట్ ద రైడ్. ఇస్ దట్ ద ఫోక్స్. టైర్ పికప్ కోసం వెళ్తే వాళ్ళు టైర్ సండే ఇవ్వనన్నారు. ఇంకా మండే మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పారు. మండే మార్నింగ్ ఇంకా వేర్ హౌస్కి వెళ్ళి టైర్ కోసం అడిగితే వాళ్ళు వెయిట్ చేయమని చెప్పారు. ఈలోగా కుర్రోళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు నా బండి ఓడిని చూసి నాకు వచ్చి అన్న మీరు ఓడిస్తానా అని నాకు ఒడియొచ్చు కాబట్టి ఒడియోలో మాట్లాడుతూ వాళ్ళు ఇంక ఇన్స్టా యూట్యూబ్ని షేర్ చేసుకున్నారు. సో ఇంకా అందరూ వచ్చి అలాగా మాతో ఫోటోలు దిగుతూ మా క్రూతో అక్కడ ఉన్న నలుగురితో ఫోటోలు దిగుతూ ఇంకా అందరూ అలా చిల్ అవుతూ ఇంకా అయ్యో ఓ అని చెప్పుకుంటూ సరదా తీసుకుంటూ ఇంకా అక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా లేట్ అవుతుంది కదా అని ఇంకా సిటీలో టైర్ చేంజ్ చేసుకునే కంటే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి చేంజ్ చేసుకుంటేనే బెస్ట్ అని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. బండికి టై చేసేసా, అజిత్ హెల్ప్ చేశాడు నాకు. సో టై చేసుకొని ఇంకా సిటీ అవుట్స్కట్స్కి తొందరగా వెళ్ళిపోయి అక్కడ టిఫిన్ చేసుకొని టైర్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాం. ఇంకా మెకానిక్ షాప్ ఉంది, దాంతో కంబైన్డ్గా టైర్ షోరూమ్ కూడా ఉంది. సో లక్కీగా వాళ్ళైతే మాకు హెల్ప్ చేస్తారు ఆ చేంజ్ చేయడానికి. సో నా క్రూలో 4 మెంబర్స్ ఉన్నారు కదా, అజీజ్, మొహమ్మద్, సాయి వంశీ, నేను. సో అజీజ్ మొహమ్మద్ ఫ్రమ్ హైదరాబాద్, సాయి వంశీ ఫ్రమ్ భీమవరం. సో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంది సాయి వంశీ గురించి, నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో. ప్రస్తుతానికి అయితే ఈ బ్లాగ్ని అయితే మీకు చాలా చూపిద్దాం అనుకుంటున్నా. సో ఖచ్చితంగా మీరు చూస్తారు. సో ఇంకా అలా వెళ్తూ ఇంకా టైర్ చేంజ్కి అయితే వచ్చేసాం. అండ్ హౌ మెనీ కిలోమీటర్స్ కెన్ గో దిస్ వన్ నౌ? నో చేంజ్. ఓకే, మనకి తమిళ రాదు, వచ్చి రానే భాషలో మాట్లాడాలి, ఇంకా తప్పదు. మన ఫోక్స్ కూడా మనతో పాటే ఉన్నారు. కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చి స్ట్రగుల్ అవుతున్నారు అందరూ. ఇంకా టైర్ చేంజ్ చేసుకోకపోతే అవదబ్బాయి, ఖచ్చితంగా చేసుకోవాలి. పడిపోయిద్ది అనుకుంటా. లిటిల్ డౌన్ బ్రో, లిటిల్ డౌన్, మోర్ వెయిట్, ఇట్ విల్ ఫెల్. ఇంకా డౌన్ కేసు లేకపోతే ఇష్యూ లేకపోయింది. బ్యాక్ లగేజ్ ఉంది కదా, ఇన్ కేస్ అది లేకపోయింటే అసలు ఈ పంచాయతీ లేకపోయింది. ఏం బ్రో అక్కడ కొత్త టైర్ వచ్చాకైతే జామ్ అని వెళ్ళిపోదాం. బాగుంటుంది అనుకుంటా కొత్త టైర్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటంటే. టైర్ చేంజ్ చేస్తున్నాం కదా, లెట్స్ సీల్ ఓపెన్ అవుతుంది మన కొత్త టైర్. లక్కీగా మాకైతే టైర్ షోరూమ్ అండ్ మెకానిక్ పక్కన ఉండేసరికి చాలా కంఫర్టబుల్, ఈజీ అనిపించింది. టైర్ని వాళ్ళే చేంజ్ చేసుకున్నారు మొత్తం. అండ్ అంటే అన్ఫిట్టింగ్ అండ్ ఫిట్టింగ్ పక్కన ఉండడం వల్ల సో కొద్ది కంఫర్టబుల్, బట్ బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బెటర్ అనిపించింది. ఒక సూపర్ స్పోర్ట్ బైక్ టైర్ని ఎలా ఓపెన్ చేస్తారో అట్లా ఉంది అసలు ఎక్స్పీరియన్స్. నాకైతే అలా అనిపిస్తుంది. సో ఫైనల్గా మనమైతే 85 కిలోమీటర్స్ వచ్చేసాం ఫ్రమ్ కోయంబత్తూర్ నుంచి టువర్డ్స్ వల్పరాయ్. సో అక్కడ చూడండి, అక్కడ ఆల్మోస్ట్ రైట్ అలియార్ 2 కిలోమీటర్స్, మంకీ ఫాల్స్ 6 కిలోమీటర్స్ అండ్ వల్పరాయ్ 44 ఉంది. అండ్ అత్తిరాపల్లి అయితే 112 ఉంది. బట్ స్టిల్ ఈరోజు అయితే అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. బట్ మంచి చిల్ అవుతుంది. హలో, కోకోనట్ వాటర్ తాగి కొద్దిగా రిలాక్స్ అవుదామని కాస్త బ్రేక్ తీసుకున్నాం. సో బాయ్స్ అయితే ఆల్రెడీ తాగేశారు. ఇంకా ఇట్స్ మై టర్న్ అగైన్. గ్లూకోజ్ మారియా. How much? 60 rupees. 60 rupees. టెంకాయ వేరమా. సో ట్రిప్ అయితే చాలా అడ్వెంచరస్గా అయితే జరుగుతుంది ఇప్పటివరకు అయితే. కొన్ని అనుభవాలు, కొత్త పరిచయాలు అండ్ లాస్ట్ వీక్లో కొన్ని ట్విస్ట్లు ఈ ట్రిప్లో ఉంటాయి. నిజంగా అవి మనకి ఎన్నెన్నో తీపి అంటే మెమరీస్గా అయితే ఉంటాయి. వల్పరాయ్ పైకి వెళ్ళడానికైతే మాకైతే ఆల్మోస్ట్ 40 పిన్ బెండ్స్ ఉంటాయి, అవి క్రాస్ చేయాలి కంపల్సరిగా. సో అది కూడా మీకు బ్లాగ్లో చూపిస్తా. బట్ ఇవైతే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా.
తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తా, ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి ఏంటనేది. ഇനി ദൂരം അതിവേഗം അകലങ്ങൾ അറിയാതെ ഇനിയെന്നും തുണയായി തരണങ്ങൾ വഴിനീളെ లేదు లేదు యాక్చువల్లీ ఐ డోంట్ నో. సో వీఆర్ ఆల్మోస్ట్ అంటే మ్యాక్స్ పైకి వచ్చేసాం హిల్ టాప్కి. యాక్చువల్ ఏంటంటే 40 జంక్షన్స్ ఉంటాయి, చూపిస్తాం మీకు ఒక దగ్గర. సో చూసారుగా మనం 30th దగ్గర ఉన్నాం. చిన్న బ్రేక్. ఏ నవ్వబోయ్ ఏందది. బడీ ఈజ్ హియర్ గెటింగ్ రిలాక్స్. టైర్ చూసారు కదా. సో ఈ ప్లేస్ చూసారు కదా, ఇది యాక్చువల్లీ ఇది క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయాం, మా బ్యాచ్ వెళ్ళిపోయారని నేను వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళాక నేను అన్న వెనక్కి ఎంత మంచి లొకేషన్ వదిలేసి ఎందుకు పైకి వచ్చామనేసి అంటే, ఇప్పుడు ప్రీవియస్ మీరు వీడియో చూసారు కదా, అది పైకి వెళ్ళాం, మళ్ళీ అక్కడ నుంచి 2 బెండ్స్ మళ్ళీ కిందకు వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ అలా కాసేపు ఆల్మోస్ట్ లైక్ 1.5 hour ఇక్కడ ఉన్న ఫొటోస్ తీసుకొని నిజంగా చాలా మంది ఇక్కడ అవుతున్నారు. బట్ నాకైతే నిజంగా బాగా నచ్చిందని వీళ్ళ వెనక్కి తీసుకొచ్చాను. ఇంకా నా బైక్తో చిన్న రైడ్ చేసా ఇక్కడ, ఫ్రంట్ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పైనుంచి అలా కిందకు వస్తూ ఉంటే బాగుంది కదా అని ఈ చిన్న వీడియో ఒకటి తీసుకున్నా. హలో ఫ్రెండ్స్, కొత్త బ్లాగ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? సమ్ ప్లేసెస్కి విజిట్ చేయాలంటే కొంత టైం అయితే స్పెండ్ చేయాలి. ఏది మనకు అంత ఈజీగా రాదు, వచ్చిన దాన్ని అంత ఈజీగా వదిలేయకూడదు. ఎవరి కోసం ఆలోచించి వదిలేసామంటే దట్ మీన్స్ లైక్ వి లాస్ సంథింగ్. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకోటి చెప్పాలి, వల్పరాయ్ దగ్గరలో ఎత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ ఉంటుంది. బట్ మనము డెస్టినేషన్ రీచ్ అయ్యి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ డే మనం అతిరాపల్లికి వెళ్తాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఈరోజు స్టే చేసుకొని క్లోజ్ బాయ్స్ అన్నీ చూసుకొని టీ ప్లాంటేషన్స్ అండ్ కాఫీ ఇక్కడ చాలా ఉంటాయి. అంటే సన్ రైజ్ సన్సెట్స్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. రెయినీలో అయితే మాత్రం మనం అంతగా ఎంజాయ్ చేయలేము అనుకుంటా నేనైతే, ఎందుకంటే వింటర్లో చూడ్డానికి ప్లేస్ అయితే నిజంగా బాగుంటుంది. సో ఈ బెండ్ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ 38, ఇంకా 2 ఉన్నాయి, మొత్తం 40 ఉంటాయి. చాలా క్లోజ్ కాల్స్ ఉంటాయి, అంటే మనకి టర్నింగ్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా అయితే పోవాలి. నిజంగా చాలా బాగుంటాయి. ఇది ఫైనల్ బెండ్ యాక్చువల్లీ 40. దీని తర్వాత మన దగ్గరలో ఉంటాం వల్పరాయ్ హిల్ స్టేషన్ పైకి వెళ్ళిపోయేట్టు. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 1/2 hour ఉంటుంది మా లొకేషన్కి. చూడండి ఆరోన్ అయితే నేను పాయింట్అవుట్ చేసాను మీ 40th బెండ్ చూపించడానికి. సో ఇక్కడ నుంచి మేము అందరం ఇంకా లొకేషన్కి వెళ్ళిపోయి లొకేషన్ నుంచి ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఆల్మోస్ట్ ఆ టైంకే మాకు 4 ఇట్లా అయిపోయింది, ఇంకా లొకేషన్కి వెళ్ళాలి కాబట్టి. సో నేను యాక్చువల్ గైడ్ చేస్తున్నా, ఎందుకంటే మ్యాప్స్ యూజ్ చేస్తున్నా, మన వాళ్ళు వెనకాల నన్ను ఫాలో అవుతున్నారు. నిజంగా అయితే ఈవినింగ్ అవుతూ ఉంటే నిజంగా చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ మాకు మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా పెద్దగా లేదు కాబట్టి, సో కొద్దిగా ఎర్లీగా వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి రిలాక్స్ అవుదామని అయితే మేము స్టార్ట్ అయిపోయాం. సో వెళ్ళి లగేజ్ అంతా డ్రాప్ అవుట్ చేసి
ఇంకా ఈవినింగ్ అలా బయటికి వెళ్తే సన్సెట్లో నాకు నిజంగా ఒక బ్యూటిఫుల్ థింగ్ అనిపించింది. చూడండి అది ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కసారి నిజంగా ఫస్ట్ టైం అడ్వెంచర్ చేసా సీరియస్లీ. అసలు ఎలిఫెంట్ మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ స్టక్ అయిపోయింది. నేను యాక్చువల్లీ మేము వెళ్తుంటే రైట్ సైడ్ నా పైన ఉంది ఎలిఫెంట్, వైల్డ్ ఎలిఫెంట్. సో వీటికి ట్రైనింగ్ ఏముండవు, అక్కడ లోకల్లో తిరుగుతూ ఉంటాయి. సో సడన్గా షాక్ అయిపోయాను నేను చూసి అయితే. ఇంకా అక్కడ ముందుకెళ్ళేసి మనం మోర్ ఓవర్ ఎలిఫెంట్స్ అక్కడ ఎక్కడైనా మనం వెళ్ళే తోవలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం దగ్గరలో ఉండకూడదు. అవి వైల్డ్ కదా, సో మన మీదకి వచ్చి అటాక్ చేస్తాయి. డెఫినెట్గా మనం ఎప్పుడు దాని దగ్గరలో ఉండకూడదు. అది నిజంగా చాలా ఎఫెక్టివ్ అది. సో మనం ఎంత దూరం అయితే అంత దూరంగా పార్క్ చేసుకోవాలి. నా దగ్గర కొద్దిగా జూమ్ లెన్స్ ఉంది కాబట్టి నేను కొద్దిగా జూమ్ చేసి చూపించా. ఇక చూడండి ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇంతసేపు అయితే అది అలాగా ఫ్రీజ్ అయిపోయి ఉంది. ఇప్పుడు జస్ట్ అలా మూవ్మెంట్ క్యాప్చర్ చేద్దామని చేస్తున్నాను. నిజంగా అయితే ఆ రోజు అయితే బెస్ట్ అనుకోవచ్చు. మేము ఎలా అనుకున్నామంటే వల్పరాయి టు అతిరాపల్లిలో చూస్తాం అనుకున్నాం, బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అంటే అది తర్వాత చెప్తా. ప్రెసెంట్ అయితే మాకు లక్కీగా ఇక్కడ కనిపించడం మేము నిజంగా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఫైనలీ మేమైతే చూసాం. రియలీ వీ హ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇంకా దగ్గరికి వెళ్ళడానికి మాకైతే స్కోప్ ఇవ్వలేదు, బట్ నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాం దీన్ని చూసి అయితే. సో ఫైనల్లీ రిసార్ట్కి అయితే వచ్చేసాం. మీరు రిసార్ట్ కాదు యాక్చువల్లీ హోటల్. వింటర్లో నాన్ సీజన్లో అయితే చాలా తక్కువ ప్రైస్ అండి ఇక్కడ. లైక్ పెద్ద అండ్ గ్రూప్ రైడర్స్ వెళ్ళామంటే పర్ హెడ్ రఫ్లీ 400 to 500 పడుతుంది. అదే బంచ్ ఆఫ్ పీపుల్ వెళ్ళామనుకోండి, సింగిల్ అలా వెళ్ళామనుకోండి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లైక్ కపుల్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ, మన కపుల్గా వెళ్ళినా సరే ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే మనకు కొద్దిగా రీజనబుల్ ఉంటుంది ప్రైస్, బట్ అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. వల్పరాయిలో ఏ స్టేలో చేసుకుంటే మ్యాక్సిమం 1500 కంటే ఎక్కువ ఉండదు. ఉన్నా సరే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు, బట్ 1500 అయితే రియలీ వర్త్ అని చెప్పొచ్చు.